నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరు తప్పక మే 13న ప్రజాస్వామ్య పండుగలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్. గంగమ్మ జాతర వాయిదా సాంప్రదాయ విరుద్ధం, పునః పరిశీలన చేయండి. తిరుపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి నగరపాలక సంస్థ కమిషనర్ కి జిల్లా కలెక్టర్ కి విజ్ఞప్తి చేసిన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో బీసీలకు అన్యాయం చేసిన వైసీపీ బీసీలను ఉద్ధరిస్తున్నామని చెబుతూ వారిని మోసం చేస్తున్న జగన్ ప్రభుత్వం. తిరుపతిలో బీసీ మహిళకు కేటాయించిన మేయర్ ను పక్కన పెట్టి డిప్యూటీ మేయర్ హవా ఆరోపించిన ఎన్డీఏ కూటమి నాయకులు. ఇక వార్తల్లోని వివరాలు. సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో స్వీప్ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఓటర్లను చైతన్యపరిచే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టి మే 13 పోలింగ్ రోజున ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించి ఓటింగ్ శాతం పెరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక తిరుపతి ఎమ్మర్పల్లి సర్కిల్ నుండి లక్ష్మీపురం సర్కిల్ వరకు ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని జిల్లా కలెక్టర్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ అతిథి సింగ్ తో కలిసి మున్సిపల్ శాఖ వారు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన స్వీప్ కార్యక్రమంలో పాల్గొని ప్రజలు, విద్యార్థులు, అధికారులు తదితరులతో ఓటర్ ప్రతిజ్ఞ చేయించి అక్కడే ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ ఫ్లెక్సీపై తమ అమూల్యమైన సందేశం ప్రజాస్వామ్య పండుగలో మనమందరం పాల్గొందాం, స్వేచ్ఛ, పారదర్శక, ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలుపుతూ సంతకాలు చేశారు. అనంతరం సెల్ఫీ బూత్ పాయింట్ నందు ఫోటో దిగి అనంతరం బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ స్వీప్ కార్యక్రమాల నిర్వహణ ఒక ప్రణాళిక ఏర్పాటుతో జిల్లా, నియోజకవర్గ బూత్ స్థాయిలలో ఓటర్లను చైతన్యపరిచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టామని, అందులో భాగంగా నేడు తిరుపతి పట్టణంలో మున్సిపల్ శాఖ వారు స్వీప్ కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. స్వీప్ కార్యక్రమం భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్వీప్ మనందరికీ తెలుసు, లాస్ట్ 3 years 4 years నుంచి 2024 జనరల్ ఎలక్షన్ సందర్భంగా స్వీప్ కార్యక్రమం భాగంగా ఎన్నో కార్యక్రమాలు జిల్లా స్థాయిలో, కాన్స్టిట్యున్సీ స్థాయిలో, బూత్ లెవెల్ స్థాయిలో నిర్వహించడం జరిగింది. మన జిల్లాలో కూడా ఇప్పుడు 13వ తేదీ జరిగే ఎలక్షన్ సందర్భంగా స్వీప్ కార్యక్రమం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జిల్లా స్థాయి నుంచి బూత్ లెవెల్ స్థాయి వరకు నిర్వహించడానికి ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ఈ స్వీప్ కార్యక్రమం భాగంగా ముఖ్యంగా మన జిల్లాలో కూడా ఓటింగ్ శాతం పెంచడానికి ప్రయత్నం చేయడం, రెండవది ఎథికల్ ఓటింగ్, ఎవరు కూడా ఎలాంటి ప్రలోభాలకి గురి కాకుండా ఓటింగ్ వేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మన జిల్లా దాదాపుగా 18,500 ఓటర్లు ఉన్నారు. వాళ్ళకి విజ్ఞప్తి ఏముందంటే ప్రతి ఒక్కరూ 13వ తేదీ పోలింగ్ స్టేషన్కి రావాలి, ఓటు వేయాలి. అలాగే అబ్సెంటీ ఓటర్ సందర్భంగా కూడా హోమ్ ఓటింగ్ ఏదైతే కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది, ఆ కార్యక్రమంలో కూడా అబ్సెంటీ ఓటర్స్, సీనియర్ సిటిజన్స్ కానీ లేకపోతే ఫిజికలీ ఛాలెంజ్ ఓటర్స్ కానీ వాళ్ళు కూడా రైట్ టు ఓట్ హక్కు వినియోగించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరను ఎన్నికల కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఆలయ ఈవో ఎవరి ఆదేశాల మేరకు వాయిదా నిర్ణయం తీసుకున్నారో స్థానిక భక్తులకు సమాధానం చెప్పాలని, గంగమ్మ జాతర విషయంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే స్థానిక అమ్మవారి భక్తుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వ అధికారులను, అధికార పార్టీ నాయకులను రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.
శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర వాయిదా నిర్ణయంపై దేవాదాయ శాఖ, పోలీస్, నగరపాలక సంస్థ తరతరాలుగా అమ్మవారి విశ్వరూపాన్ని తయారు చేసే తిరుపతి విశ్వ బ్రాహ్మణ స్వర్ణకారులతో, మట్టిని తీసుకొచ్చే కుమ్మరి వాళ్ళతో, వేదికను తయారు చేసే వడ్రంగితో సహా అవిలాలలోని గ్రామ పెద్దలు, కైకాల వంశస్థులతో, తిరుపతిలోని స్థానిక భక్తులతో వెంటనే జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు, నగరపాలక సంస్థ కమిషనర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి స్థానికుల ఆలోచనలను, సూచనలను పరిగణలోకి తీసుకుని ఏకాభిప్రాయంతో జాతర నిర్ణయం తీసుకుని ప్రకటించాలని అన్నారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరను ఎన్నికల కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఆలయ ఈవో ఎవరి ఆదేశాల మేరకు వాయిదా నిర్ణయం తీసుకున్నారో స్థానిక భక్తులకు సమాధానం చెప్పాలన్నారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరకు 100 సంవత్సరాల చరిత్ర ఉందని, ఆనవాయితీ ప్రకారం అవేలాల చాటింపుతో తిరుపతి జాతర ప్రారంభమవుతుందని, తరతరాలుగా జరుగుతున్న గంగమ్మ జాతర సాంప్రదాయానికి మంగళం పాడేలా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం మహా అపచారమని అన్నారు. గంగమ్మ జాతర విషయంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే స్థానిక అమ్మవారి భక్తుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వ అధికారులను, అధికార పార్టీ నాయకులను రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దండి. నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నా. మీరు అధికారులకి సూచనించి చీఫ్ సెక్రటరీ ఉన్నారు. ఈరోజు గంగమ్మ జాతర అంటే రాయలసీమకే తలమానికం అండి. ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం కూడా గంగమ్మ జాతరలో పాల్గొంటారు. దానికి ఎన్నికలకి ముడిపెట్టొద్దండి. ఎన్నికలు సజావుగా జరుగుతాయి దాని పాటికి. అది ఈరోజు కరోనా వచ్చింది 2 సంవత్సరాలు. ఆ రోజు కూడా ఏకాంతంగా గంగమ్మ జాతరని నిర్వహించారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయంలో కైంకర్యాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు కేవలం ఎన్నికల్ని పూచిగా చూపించి మీరు జాతరని వాయిదా వేసేస్తామని చెప్పి ప్రకటించే హక్కు, అధికారం ఎవరిచ్చారండి మీకు? ఎవరిని సంప్రదించారు? ఈరోజు కైకాల వంశస్థులు ఉన్నారు. అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి స్వర్ణకారులు ఈరోజు ఎవరైతే ఉన్నారో అమ్మవారిని ప్రతిరూపాన్ని తయారు చేసే వాళ్ళు ఉన్నారు. ఆ మట్టిని తీసుకొచ్చే కుమ్మరులు ఉన్నారు. ఆ స్టేజ్ తయారు చేసే వడ్రంగులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సంప్రదించి ఆ సంఘాల నాయకులు ఉన్నారు, నాయ బ్రాహ్మణులు, అలాగే అన్ని వర్గాల ప్రజల్ని మమేకం చేసి వాళ్ళతో చర్చించి మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ఈరోజు అధికారులు తీసుకునే నిర్ణయాన్ని భక్తులు స్వాగతించే విధంగా ఉండాలి తప్ప ఈరోజు తిరుపతిలో ప్రతి ఒక్కరూ ఆవేదన చెందుతున్నారు. ఎందుకు గంగమ్మ జాతరని వాయిదా వేస్తున్నారు? దయచేసి యథావిధిగా గతంలో ఏ విధంగా అయితే ప్రతి సంవత్సరం ఆనవాయితీగా గంగమ్మ జాతర జరుగుతా ఉందో అదే విధంగా జరిపించాలని చెప్పని స్థానికులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి గంగమ్మ జాతర నిర్ణయాన్ని వ్యతిరేకించాలని చెప్పని అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పని నేను హెచ్చరిస్తున్నానండి. జగనన్న రాజ్యంలో ఏమీ బాగోలేదని రాష్ట్ర ప్రజలు అంటున్నారని, వైసీపీ ముఖ్య నాయకులందరూ రెడ్డిలే ఉన్నారని, ఎక్కడా సామాజిక వర్గం ఉందని, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని ఎన్డీఏ కూటమి నాయకులు ఆరోపించారు. రాష్ట్రంలో బీసీలకు అన్యాయం చేసిన పార్టీ వైసీపీ పార్టీ అని ఎద్దేవా చేశారు. తిరుపతి బీసీ మహిళ మేయర్ పదవిని పక్కన పెట్టి డిప్యూటీ మేయర్ హవా కొనసాగించారని పేర్కొన్నారు. బీసీలను ఉద్ధరిస్తున్నామని చెబుతూ వారిని జగన్ ప్రభుత్వం మోసం చేస్తోందని తెలిపారు. అభివృద్ధి పేరుతో చరిత్ర కలిగిన చెట్లను నరికివేశారని పేర్కొన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో స్థానిక ఎమ్మెల్యే, ఆయన కుమారుడు రౌడీ రాజ్యం నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. తిరుపతిలో బీసీ మహిళకు కేటాయించిన మేయర్ను పక్కన పెట్టారని పేర్కొన్నారు. 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసినా మేయర్ పేరు ప్రస్తావనే లేదని తెలిపారు. సెట్టిపల్లిని కార్పొరేషన్లో విలీనం చేసిన విషయాన్ని మేయర్కు తెలియకుండా ఆమోదం చేయడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో బీసీలకు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలోనే న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. జగనన్న రాజ్యంలో అంతా బాగుందని చెప్పి వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు. జగనన్న రాజ్యంలో ఏమీ బాగాలేదని చెప్పి ప్రజలు సర్టిఫికేట్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నేను బీసీల పక్షపాతనో ఒక పక్క చెప్తాడు, సామాజిక న్యాయం అంటాడు. ఏం సామాజిక న్యాయం, ఎక్కడ సామాజిక న్యాయం అని చెప్పి ఈరోజు ఎన్డీఏ కూటమి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తోంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మీరు కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జవహర్ రెడ్డి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనాథ్ రెడ్డి, ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, మీకు అన్ని చుట్టూ ఉండి మేనేజ్ చేసే వ్యక్తి వైవి సుబ్బారెడ్డి, మొత్తం అన్ని సలహాలు
వెనకుండి నడిపించేదో ముందుండి నడిపించేదో విజయసాయిరెడ్డి, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దగ్గర ఈవో ధర్మారెడ్డి. అసలు ఎక్కడ సామాజిక న్యాయము? ఎక్కడన్నా మీరు పాటించారా? బీసీ కార్పొరేషన్ అని చెప్పారు, కార్పొరేషన్కి ఏమైనా నిధులు ఇచ్చారా? అసలు ఫ్యాన్ అన్నా ఉందా? మీ గుర్తు ఫ్యాన్ అన్నా ఉందా ఆఫీసులో వాళ్ళకి? పాపము కుర్చీ ఫ్యాన్ లేని బీసీ కార్పొరేషన్ పెట్టేసి బీసీ మోసం చేసింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు బీసీలకు ఎంత అన్యాయం చేస్తున్నారో ఈ పొద్దు తిరుపతిలో తెలుగుదేశం పార్టీలో ఉండే బీసీలందరూ కూడా, యాదవులు కావచ్చు ఇతర బీసీలందరూ కూడా తండోపతండాలుగా పార్టీలో చేరుతున్నారు. బీసీలు ఎవరు ఇంక వైఎస్ఆర్లో ఉండరు. బీసీలకు జరిగిన అన్యాయాన్ని ఎవరు మర్చిపోరు. అది అందరూ కూడా బీసీలు రేపు ఎన్నికలలో అభినయ్ రెడ్డికి ఓటు ద్వారా బుద్ధి చెప్తారు. ఒక్కరు కూడా బీసీ అన్నవారు ఎవరు కూడా అభినయ్ రెడ్డికి ఓటేయరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టడం ఖాయం. కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారు గాజు గ్లాసు మీద భారీ మెజార్టీతో గెలుస్తాడని మేము గంటా పథకం చెప్తున్నాం. మేరే కాదు ఇతర బీసీ వాళ్ళందరూ కూడా ఆయనాన్ని మర్చిపోరని కంఠాపదంగా చెప్తున్నాం. బీసీలకు ఏదైనా ఉంటే కూటమి న్యాయం చేస్తుంది. రేపు కూటమి అభ్యర్థి గెలిస్తేనే బీసీలకు తగిన న్యాయం జరుగుతుందని కూడా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం. తిరుపతిలో బలిజ అభ్యుదయ సేవా సంఘం ఆధ్వర్యంలో బలిజ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దక్షిణ భారతదేశం ఇది. స్వయాన చంద్రగిరి కోట, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించిన మహానాయకుడు మన శ్రీకృష్ణదేవరాయలు. ఇటువంటి పుణ్యక్షేత్రంలో ఈ రాయలసీమను ఎడారిగా చేస్తూ మనల్ని కూడా ఎటు కొంతమంది పదవులు ఇస్తారని ఉపయోగించుకొని చేశాడు. నడిమీదులో తిప్పి అవమానాలు పరిచయం చేసిన ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తున్నాను. అందులో నేను ఒకటి దగ్గరగా ఇప్పుడుండే ముఖ్యమంత్రి దగ్గరగా చూసిన వ్యక్తుల్లో నేను ఒకటే కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మన రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించి దాదాపు 18 సీట్లు గెలిచి కొన్ని కారణాలతో ఈ రాష్ట్ర రాజకీయాలు చూసి దాన్ని కలుషిత రాజకీయాలు చూసి ఆయన తప్పకుండా జరిగింది. ఇవన్నింటినీ చూసుకొని యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మొదలుపెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇప్పుడున్న రాక్షస పాలనను అంతం చేసి ప్రజలకు మంచి చేయాలి, యువతకు మంచి చేయాలి, మహిళలకు మంచి చేయాలి, యువతకు ఉద్యోగాలు కల్పించాలి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి పని, కార్మికుల ఇండస్ట్రీస్ నెలకొల్పి ఉద్యోగాల అవకాశాలు కల్పించాలి, యువతకు ఉద్యోగం కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక అనుభవశాలి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రపంచ దేశాల్లో మన దేశాధినేత పోటీ పడి ముందుకు తెస్తున్న మోదీజీ గారితో సహాయ సహకారాలతో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని 5 కోట్ల ఆంధ్రాన్ని అభివృద్ధి చేయాలనే దిశగా ముందుకు సాగిస్తున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అటువంటి నాయకుడికి పవన్ కళ్యాణ్ గారికి మన వంతు సహాయ సహకారాలు ప్రతి ఒక్కరూ మనం అందించాలని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. మదనపల్లి నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేగా నిస్కార్ అహ్మద్ను, ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నిస్సార్ అహ్మద్ కు సీటు ఇవ్వడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి మంచి వ్యక్తిని గెలిపించుకోవాలని తెలిపారు. మిథున్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అందరికీ తెలుసునని అన్నారు.
ఏడాదిలోపు హంద్రీనివా నీరు మన ప్రాంతానికి అందుతుందని, చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పంకు నీరు ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక హంద్రీనివా కాలువ పూర్తి చేసి కుప్పానికి నీరు ఇచ్చారని తెలిపారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండి ఈ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరే అని తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డికి డిపాజిట్ కూడా ప్రజలు ఇవ్వరని పేర్కొన్నారు. పార్టీలు కులాలు చూడకుండా అందరికీ పథకాలు అందించామని, కేవలం పేదరికాన్ని మాత్రమే కొలమానంగా తీసుకుని వైఎస్ జగన్ పథకాలు అందించారని పేర్కొన్నారు. కరోనాతో 2 ఏళ్లు నష్టపోయినా ఎక్కడా పథకాలు ఆపకుండా సీఎం పాలన కొనసాగించారని పేర్కొన్నారు. 2014లో 100 పేజీల మేనిఫెస్టో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబు బూటకపు హామీలు, సూపర్ 6లు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని, తప్పకుండా ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ జగన్ కు అండగా నిలవాలని కోరారు. మిథున్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈరోజు మనకు మదనపల్లి నుంచి తిరుపతి దాకా 4 లేన్ల రోడ్డు మంజూరైంది. అదే పుంగనూరు బైపాస్ రోడ్డు మంజూరైంది. మదనపల్లి పలంనేరు రోడ్డు మంజూరైంది. మనం గత ఎన్నికల్లో చెప్పాము హంద్రీనివా నీళ్లు తెస్తామని చెప్పి. మనం ఎస్టిమేట్ వేసాం, టెండర్ అయింది, ఎన్సీసీ కంపెనీ తీసుకోండి, తొందరలో మొదలు పెడతారు. మన కాలువ, ప్రధాన కాలువ వైడనింగ్తో పాటు ఈ మండలానికి, చౌడేపల్లి మండలానికి 2కి కూడా వాళ్ళే చేస్తారు. తప్పకుండా సంవత్సరం లోపల నీళ్ళు వచ్చే పరిస్థితి కూడా ఉందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎవరైనా చెప్పినా ఈ హంద్రీనివా కాలువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారితోనే వస్తుంది, పూర్తి చేసేది కూడా మనమే అని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు కుప్పంకు నీళ్లు లేకపోయాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కనీసం హంద్రీనివా కాలువ పూర్తి చేసుకోలేకపోయాడు. అది కూడా మనం ముఖ్యమంత్రి, మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే మనం పూర్తి చేసి వారి చేతుల మీదుగానే అక్కడ చెరువులు కూడా నింపడం జరిగింది. మరి అంత పెద్ద ఎత్తున మన ప్రభుత్వం అక్కడ పనిచేస్తూ ఉందంటే, మీరేమైనా ఇక్కడ 2 ముఖ్యమంత్రులు ఉన్నారు, ఈ ప్రాంతంలో ఏదైనా చేశారని అడుగుతా ఉన్నాను. కిరణ్ కుమార్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ ఏది కూడా చేయలేక పైపెచ్చు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఆదివారం శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. వసంత ఋతువులో శ్రీ మలయప్ప స్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు ఏర్పడింది. ఎండవేడి నుండి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావడంతో దీన్ని ఉపశమనోత్సవం అని కూడా అంటారు. ఈ ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతో పాటు పలు రకాల మధుర ఫలాలను స్వామివారికి నివేదిస్తారు. ఈ వేడుకల కోసం ఆకర్షణీయంగా మంటపాన్ని రూపొందించారు. అలాగే పలు రకాల జంతువులు, చెట్ల ప్రతిరూపాలతో సప్తగిరిలోని తలపించేలా ఈ మండపాన్ని తీర్చిదిద్దారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు 4 మాడ వీధుల్లో ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేశారు. ఉదయం ఆస్థానం చేపట్టారు. వసంతోత్సవాలలో భాగంగా మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు శ్రీ భూ సమేత మలయప్ప స్వామివారికి శ్రవణ తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ముందుగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర చామర వ్యజన, దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. ఆర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర, దధి, మది, నారికేలం, హరిద్రోదకం, గంధోదకంతో స్నపనం నిర్వహించారు. వీటితో శంకుధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైకానస ఆగమోక్తంగా చేపట్టారు. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, పంచశాంతి మంత్రాలు, దివ్య ప్రబంధంలోని అనేక సమయంలో అనుసంధానం చేసే పాసురాలను వేద పండితులు పఠించారు. ఈ వేడుకల్లో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పాలను సమర్పించారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని పైబాటకు చెందిన పరమశివ మరియు కనుమపల్లికి చెందిన తనను గత 15 ఏళ్లకు ముందు ప్రేమ వివాహం చేసుకున్నాడని చంద్రమ్మ పేర్కొన్నారు. తన భర్త దాడి చేసి వేధింపులకు గురిచేస్తున్నారని చంద్రమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.
పరమశివకు ఇంతకు ముందే వివాహమైందని తనకు తెలియకుండా తనను రెండో పెళ్లి చేసుకున్నాడని చంద్రమ్మ ఆరోపించింది. తనకు 2 కుమార్తెలు ఉన్నారని పేర్కొంది. గత 3 ఏళ్లుగా భర్త పరమశివ మరియు వారి కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికీ 2 సార్లు పోలీస్ స్టేషన్లో భర్త పరమశివపై ఫిర్యాదు చేయడంతో తనను బాగా చూసుకుంటారని పరమశివ పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి తీసుకెళ్లాడని పేర్కొంది. అనంతరం తరచూ ఇంట్లో తనను వేధింపులకు గురిచేస్తున్నారని చంద్రమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. ఏం జరిగింది? ఇంట్లో డైలీ గొడవ, తాగేసి వస్తారు. ఎంత మాట్లాడితే కొట్టేకొస్తారు. మేము వచ్చి లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. వాళ్ళకి ముందుగానే పెళ్ళైందని నాకు తెలీదు. చేసుకుంటుంది. నాకు 2 ఆడబిడ్డలు. క్యాస్ట్ లవ్ మ్యారేజ్ అని చెప్పి ఎప్పుడూ కొడుతూనే ఉంటారు. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోతే కూడా వాళ్ళ అమ్మోళ్ళు వచ్చి మీరు క్యాస్ట్ ఫీలింగ్ మేము మా ఇంటికి వద్దు మీరు అని సపరేట్గానే పెట్టేసిన్నారు. ఈ పాప చిన్నప్పటి ఇంకా మేము బాడిగింట్లోనే ఉండాము. మాకు ఇల్లు కట్టిమంటే కట్టించేదంటారు. ఏమో మాట్లాడితే గొడవ జడలకు వస్తారు. వాళ్ళు వచ్చి పల్లెళ్ళు వాళ్ళు ఏమన్నా మాట్లాడితే ఇంట్లో ఎప్పుడు డైలీ గొడవే. మీ ఊరు? మాది వచ్చి కనుమ పెళ్ళి. మా ఇంట్లో వచ్చి వినాయకుడు. వాళ్ళు కూడా ఇంటికి చేర్పించలేదు. నేను పోతే మీరేస్తే వాళ్ళు అని మాట్లాడతారు. ఎందుకు ఆకలిస్తే ఇస్తాను మాటలు కూడా నిండారు. నీకు ఎందుకు చెప్పించేస్తాను నన్ను వదిలేయి అంటారు. తిరుమల 2వ ఘాట్ రోడ్లో జీప్ బోల్తా పడింది. తమిళనాడుకు చెందిన భక్తులకు స్వల్ప గాయాలు కాగా 108 సిబ్బంది ద్వారా తిరుపతి బర్డ్ హాస్పిటల్కు తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరు తప్పక మే 13న ప్రజాస్వామ్య పండుగలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్. గంగమ్మ జాతర వాయిదా సాంప్రదాయ విరుద్ధం, పునః పరిశీలన చేయండి. తిరుపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి నగరపాలక సంస్థ కమిషనర్ కి జిల్లా కలెక్టర్ కి విజ్ఞప్తి చేసిన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో బీసీలకు అన్యాయం చేసిన వైసీపీ బీసీలను ఉద్ధరిస్తున్నామని చెబుతూ వారిని మోసం చేస్తున్న జగన్ ప్రభుత్వం. తిరుపతిలో బీసీ మహిళకు కేటాయించిన మేయర్ను పక్కన పెట్టి డిప్యూటీ మేయర్ హవా ఆరోపించిన ఎన్డీఏ కూటమి నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.